మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి శుక్రవారం. చాలా మంచి రోజు. సాయంత్రం 6 తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు, అప్పులన్నీ తీరిపోతాయి. ఎన్ని అప్పులున్నా ఆ అప్పుల బాధల నుండి మీరు బయటపడగలుగుతారు. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళతారు. ఎందుకంటే తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం. ఎక్కడైతే తులసి మొక్క పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని, ఆ ఇంట్లో దరిద్రమనేది అడుగు పెట్టదు అని పురాణాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా రేపు రాబోతున్న రోజు చాలా అరుదైనది, అత్యంత శక్తివంతమైనది. అష్టమి తిథి మరియు శుక్రవారం కలిసి వస్తున్నాయి. ఈ కలయిక ఆధ్యాత్మికంగా చాలా విశేషమైనది. సాధారణంగా శుక్రవారం అంటే మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. అష్టమి తిథి అంటే సాక్షాత్తు ఆ దుర్గమ్మకు, శక్తి స్వరూపినికి ఇష్టమైన రోజు. అష్టమి రోజున అమ్మవారిని ఆరాధిస్తే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. ముఖ్యంగా ఈ అష్టమి రోజున తులసి మొక్కను పూజించడం వల్ల మనం ఊహించని ఫలితాలు పొందుతాము. అమ్మవారికి అష్టమి తిథి అన్నా, తులసి చెట్టు అన్నా ఎంతో మక్కువ. ఈ రెండు శక్తులు కలిసిన రోజున మనం చేసే ఒక చిన్న పరిహారం మన జీవితాన్నే మార్చేస్తుంది. మీకు ఎన్ని అప్పులున్నా, ఆర్థికంగా మీరు ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నా రేపు సాయంత్రం 6 గంటలలోపు తులసి మొక్క మొదట్లో దీనిని పోస్తే చాలు, మీ అప్పులన్నీ మంచులా కరిగిపోతాయి. కోరినంత ధనం మీ ఇంట్లోకి వచ్చి పడుతుంది. అప్పుల బాధ అనేది ఒక మనిషిని ఎంతలా కుంగదీస్తుందో మనందరికీ తెలిసింది. రాత్రి నిద్ర పట్టదు, ఎవరికీ మొహం చూపించలేము, కనీసం ప్రశాంతంగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుండి బయటపడటానికి ఈ అష్టమి మరియు శుక్రవారం కలయిక ఒక సువర్ణ అవకాశం లాంటిది. ఈ రోజున మీరు చేసే ఈ పరిహారం మీ దరిద్రాన్ని పారద్రోలి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజున తులసి మొక్క మొదట్లో ఏం పొయ్యాలి, ఆ పరిహారం ఎలా చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ భక్తితో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ గ్రామంలో మల్లికార్జున, కృష్ణదాసు అని 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్న మల్లికార్జున చాలా చురుకైనవాడు, కానీ అతని మనసంతా స్వార్థం, వెన్నుపోటు పొడిచే బుద్ధితో నిండి ఉండేవి. తమ్ముడు కృష్ణదాసు మాత్రం చాలా అమాయకుడు. ఎదుటివారు తనను మోసం చేస్తున్నారని తెలిసినా నవ్వి ఊరుకునే అంతటి మంచితనం అతనిది. కృష్ణదాసుకి చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడంటే అపారమైన భక్తి. లోకమంతా ఆ కిట్టయ్యే చూసుకుంటాడని, తన కష్టాలన్నీ ఆ స్వామి తీరుస్తాడని గట్టిగా నమ్మేవాడు. వారి తండ్రి మరణించిన సమయంలో మల్లికార్జున తన తెలివితేటలతో ఆస్తి పత్రాలన్నీ తన పేరిట మార్పించుకుని తమ్ముడికి నయా పైసా కూడా ఇవ్వకుండా మోసం చేశాడు. కృష్ణదాసుకి ఒక చిన్న పాత ఇల్లు, అందులో ఒక కృష్ణుడి విగ్రహం తప్ప ఏమీ మిగల్లేదు. కృష్ణదాస భార్య సరస్వతి. ఆమె చాలా కష్టపడే మనిషి, కానీ నిత్యం పేదరికంతో పోరాడడం ఆమెకు విసుగు తెప్పించింది. ఒకరోజు ఉదయం కృష్ణదాసు తన పూజ గదిలో కృష్ణుడికి అభిషేకం చేస్తూ పారవశంలో ఉన్నాడు. అప్పుడు సరస్వతి అక్కడికి వచ్చి విసుగ్గా ఇలా అంది, ఏవండి, ఇవాళ మీ కిట్టయ్యకు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో పిడికెడు బియ్యం కూడా లేవు. మీ పూజకు సమయమైంది అంటున్నారు, కానీ ఆ స్వామి మనకేమైనా పెడతాడా? రోజురోజుకు మన పరిస్థితి దిగజారిపోతుంది. మీరిలా భక్తిలో మునిగిపోతే రేపు మన పిల్లల పరిస్థితి ఏంటి? ₹1 సంపాదన లేదు, కడుపు నిండా తిండి లేదు, నాకేం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదు అని అంది. సరస్వతి మాటలకు కృష్ణదాసు చిరునవ్వుతో, సరస్వతి, తొందరపడకు, దేనికైనా సమయం రావాలి. ఆ కిట్టయ్య మనల్ని కష్టపడుతున్నాడంటే మనకేదో నేర్పాలని అనుకుంటున్నాడు. ఆయన ఇష్టం లేందే ఈ లోకంలో గడ్డిపోచు కూడా కదలదు. అంతా ఆ స్వామే చూసుకుంటాడులే అని సమాధానమిచ్చాడు. కానీ సరస్వతి శాంతించలేదు. నేను మీలా ప్రశాంతంగా ఉండలేనండి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు, వారికొక భవిష్యత్తు ఇవ్వాలి కదా. మీరిప్పుడైనా మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సిన ఆస్తి వాటాను అడగండి. మీరు కనుక ఆస్తి అడగకపోతే నేను పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని తెగేసి చెప్పింది. భార్య మాటలకు వేరే దారి లేక కృష్ణదాసు దిగులుగా తన అన్న మల్లికార్జున ఇంటికి వెళ్ళాడు. మల్లికార్జున తన విశాలమైన మేడ ముందు కూర్చుని దర్జాగా కాఫీ తాగుతున్నాడు.
కృష్ణదాసును చూడగానే ఎగతాళిగా, ఏంట్రా కృష్ణదాసు ఇలా వచ్చావు? 100-200 చిల్లర కావాలా ఏంటి? నా దగ్గరెందుకురా మొహమాటం, చెప్పు అన్నాడు. దానికి కృష్ణదాసు వినయంగా, అన్నయ్య, నేను చిల్లర డబ్బు కోసం రాలేదు. ఇంట్లో సరస్వతి గొడవ చేస్తోంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. నాన్నగారి ఆస్తిలో నాకు రావలసిన వాటా నాకు ఇచ్చేస్తే నేను ఏదైనా చిన్న పని చేసుకుని బతుకుతానన్నయ్యా అని అడిగాడు. ఆ మాట వినగానే మల్లికార్జున ముఖం కరుకుగా మారింది. ఆస్తా? నీకసలు బుద్ధి ఉందా? నాన్నగారు చనిపోయేటప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద రాశారు. నువ్వేమో ఎప్పుడూ పూజలు పునస్కారాలు అంటూ తిరుగుతుంటావు. నీలాంటి వాడికి ఆస్తి ఇస్తే ఏం చేస్తావని నాన్నగారికి నమ్మకం లేదు. అందుకే అంతా నాకే ఇచ్చారు అని అబద్ధం చెప్పాడు. కృష్ణదాసు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అన్నయ్య, నాన్నగారు చనిపోయినప్పుడు నేను చాలా చిన్నవాడిని. అప్పుడు లాయర్లు కూడా నాకు వాటా ఉందని చెప్పారు. కానీ నువ్విప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నన్ను మోసం చెయ్యకు అన్నయ్య, పిల్లల కోసం అడుగుతున్నాను అని బతిమాలాడు. కానీ మల్లికార్జున కనికరించలేదు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను ఆస్తి ఇవ్వను. ఎప్పుడూ ఆ కృష్ణుడి జపం చేస్తుంటావుగా. తల్లి తండ్రి అంతా ఆ కృష్ణుడే అంటావు కదా. వెళ్ళు, నీకు ఆస్తి కావాలంటే ఆ కృష్ణుణ్ణి అడుగు అంటూ హేళన చేస్తూ కృష్ణదాసును మెడపట్టుకుని బయటకు గెంటేశాడు. కృష్ణదాసు చాలా బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. సరస్వతికి జరిగిన విషయం చెప్పగానే ఆమె ఇంకా రెచ్చిపోయింది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఇదంతా మీ అమాయకత్వం వల్లే జరిగింది. మీ అన్నయ్య మిమ్మల్ని మోసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు. ఎప్పుడూ అనేవారుగా, ఆ కిట్టయ్య నాకు అన్యాయం చెయ్యడు అని. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుంది అని కృష్ణదాసును నిందించింది. ఆ మాటలతో కృష్ణదాసు మనసు ముక్కలైపోయింది. భార్య నిందలు, అన్నయ్య అవమానం భరించలేక అతను ఊరి చివర ఉన్న పాత శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళాడు. అక్కడ విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఏడుస్తూ ఇలా మొరపెట్టుకున్నాడు. ఏంటి కిట్టయ్యా ఇది? నా అన్నయ్య ఇంతగా నన్ను మోసం చేస్తాడని నేను అనుకోలేదు. పైగా నీపై నాకున్న భక్తిని అవమానించాడు. నా భార్య కూడా నా భక్తిని తక్కువ చేసి చూస్తోంది. నాకు ఏ ఆస్తి అక్కర్లేదు స్వామి, కానీ నీ భక్తుడు ఒంటరివాడు కాదని, నువ్వు ఎప్పుడూ తోడుంటావని ఈ లోకానికి నిరూపించు స్వామి అని వేడుకున్నాడు. కృష్ణదాసు ఆర్తిగా వేడుకోవడంతో ఆ గుడిలో ఒక్కసారిగా దివ్యమైన వెలుగు నిండింది. విగ్రహం నుండి మధురమైన గొంతు వినిపించింది. కృష్ణదాసు, బాధపడకు. నీ భక్తులను నేను ఎప్పుడూ మర్చిపోను. నీ అన్నయ్య నీకు ఆస్తి ఇవ్వకపోతే ఏంటి? నేనున్నాను కదా. నీకు తండ్రి లాంటి వాడిని నేను. ఇదిగో ఈ బంగారు ఆవును తీసుకో. ఈ ఆవుకు ఎలాంటి ఆహారం పెట్టక్కర్లేదు. ఇది రోజుకు ఎన్ని లీటర్ల పాలైనా ఇస్తుంది. అంతేకాదు, ప్రతి శనివారం రాత్రి 1 కుండ నిండా బంగారు నాణాలను కూడా ఇస్తుంది. ఈ ఆవు నీ పాలిట కామధేనువు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకో అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కృష్ణదాసు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఒక అద్భుతమైన ఆవు ఉంది. కృష్ణదాసు ఆనందానికి అవధులు లేవు. ఆ ఆవును తీసుకొని ఇంటికి వెళ్ళాడు. సరస్వతి, చూడు, మన కిట్టయ్య మన కోసం ఏమిచ్చాడు అని అరిచాడు. సరస్వతి బయటకు వచ్చి, ఈ ఆవు ఎక్కడిదండి? ఇప్పటికీ మనకే తిండి లేదు. మళ్ళీ ఈ ఆవును ఎవరు సాకాలి అని విసుక్కుంది. కృష్ణదాసు నవ్వి, సరస్వతి, ఇది మామూలు ఆవు కాదు, మన కృష్ణుడిచ్చిన ప్రసాదం. దీని రంగు చూడు ఎలా ఉందో అన్నాడు. అప్పుడు గమనించిన సరస్వతి ఆశ్చర్యపోయింది. ఆ ఆవు శరీరం బంగారంలా మెరుస్తోంది. మరుసటి రోజు కృష్ణదాసు ఆ ఆవుకు పూజ చేసి పాలు తీశాడు. ఆశ్చర్యకరంగా ఆ ఆవు ఏకంగా 50 లీటర్ల చిక్కటి పాలను ఇచ్చింది. కృష్ణదాసు ఆ పాలను ఊర్లోని వారందరికీ అమ్మడం మొదలుపెట్టాడు. ఆ పాలు చాలా చిక్కగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండటంతో ఊరి జనం అందరూ కృష్ణదాసు వద్దే పాలు కొనడం మొదలుపెట్టారు. అలా కేవలం నెల రోజుల్లోనే కృష్ణదాసు పరిస్థితి మారిపోయింది. అతను మంచి ఇల్లు కట్టుకున్నాడు. సరస్వతికి నగలు చేయించాడు. అప్పుడు శనివారం రానే వచ్చింది. ఆ రాత్రి కృష్ణదాసు ఆ ఆవు ముందు ఒక మట్టి కుండ పెట్టాడు. ఆ ఆవు చూపు ఆ కుండపై పడగానే ఆ కుండ నిండా తలతలలాడే బంగారు నాణాలు నిండిపోయాయి. కృష్ణదాసు దంపతులు ఆ కృష్ణుడికి వేల నమస్కారాలు చేసుకున్నారు. మెల్లగా ఈ వార్త మల్లికార్జున చెవిన పడింది. 1 నెలలో కృష్ణదాసు అంతటి లక్షాధికారి ఎలా అయ్యాడు? కేవలం పాలు అమ్మితే అంత డబ్బు రాదు. దీని వెనుక ఏదో రహస్యముంది అని అనుమానించాడు.
ఒక శనివారం రాత్రి మల్లికార్జున దొంగచాటుగా కృష్ణదాసు ఇంటి పెరట్లోకి వచ్చాడు. అక్కడ కృష్ణదాసు, సరస్వతి కలిసి ఆ బంగారు ఆవుకు పూజ చేయటం, ఆ ఆవు కుండ నిండా బంగారు నాణాలను ఇవ్వటం చూసి మల్లికార్జున కళ్ళు బైర్లు కమ్మాయి. అమ్మో, ఈ ఆవు సాధారణమైంది కాదు. ఇది ఉంటే నేను ప్రపంచంలోనే గొప్ప ధనవంతుణ్ణైపోతాను. ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. కృష్ణదాసు దంపతులు నిద్రపోయిన తర్వాత మల్లికార్జున రహస్యంగా ఆ ఆవును తన ఇంటికి తోలుకెళ్ళిపోయాడు. మల్లికార్జున తన ఇంటికి వెళ్ళాక ఆవును చూస్తూ, ఇదిగో ఆవు, నాకు బంగారం ఇవ్వు అని అడిగాడు. కానీ ఆ ఆవు ఏమీ ఇవ్వలేదు. మల్లికార్జున ఎంత బతిమాలినా, ఎంత గర్జించినా ఆ ఆవు నుండి బంగారం రాలేదు. దీంతో అతనికి కోపం వచ్చింది. ఈ ఆవు రోజుకు ఒక్కసారే బంగారం ఇస్తుందేమో, ఒకవేళ దీన్ని చంపేస్తే లోపల ఉన్న బంగారం అంతా నాకే దక్కుతుంది అనే మూర్ఖపు ఆలోచన చేశాడు. ఒక పెద్ద కత్తి తీసుకుని ఆవుపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో కృష్ణదాసు ఆవు గిట్టెల గుర్తులను వెంబడిస్తూ మల్లికార్జున ఇంటికి చేరుకున్నాడు. అన్నయ్య, ఏం చేస్తున్నావు? అది మూగజీవి, దాన్ని చంపకు అని అరిచాడు. కానీ మల్లికార్జున కళ్ళు అప్పటికే అత్యాశతో నిండిపోయాయి. దూరంగా ఉండు కృష్ణదాసు, అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తాను. ఈ ఆవు లోపల ఉన్న బంగారమంతా నాదే అని అరిచాడు. కృష్ణదాసు ఏడుస్తూ, కృష్ణయ్య, నా ఆవును కాపాడు స్వామి. ఒక మూర్ఖుడి అత్యాశ వల్ల ఈ మూగజీవి ప్రాణం పోతోంది. నీవే దిక్కు స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిశాయి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు తన చతుర్భుజాలతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మల్లికార్జున, ఎంతటి మూర్ఖుడివి నువ్వు! నీ సొంత తమ్ముణ్ణి మోసం చేశావు. ఇప్పుడు బంగారం కోసం ఒక మూగజీవిని, సాక్షాత్తు నా ప్రసాదాన్ని చంపాలనుకుంటున్నావా? అత్యాశకు అంతముండాలి అని గర్జించాడు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా అది మల్లికార్జునను సంహరించింది. పాపాత్ముడైన మల్లికార్జునుడు తన పాపాలకు తగిన శిక్ష అనుభవించాడు. శ్రీకృష్ణుడు కృష్ణదాసును దీవిస్తూ, కృష్ణదాసు, నీ భక్తి నన్ను మెప్పించింది. ఇకపై నీకు ఎటువంటి కష్టాలు ఉండవు. ఈ ఆవును సురక్షితంగా ఇంటికి తీసుకెళ్ళు. లోకానికి నీ మంచితనాన్ని చాటు అని చెప్పి మాయమైపోయాడు. కృష్ణదాసు ఆ బంగారు ఆవుతో సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతను తన ఆస్తితో ఊరిలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడు. దేవునిపై నిశ్చలమైన భక్తి ఉంటే ఎంతటి కష్టమైనా తీరిపోతుందని, మోసం చేసేవారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని ఈ కథ మనకు బోధిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు పరిహారం ఏమిటో చూద్దాం. మనకు తెలుసు, తులసి మొక్కను బృందావనం అని కూడా అంటాం. అంటే అది సకల తీర్థాల సమాహారం. తులసి మూలల్లో అంటే మొదట్లో సకల దేవతలు ఉంటారు, మధ్యలో వేదాలుంటాయి, అగ్రభాగంలో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. అందుకే తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి ఈ అష్టమి రోజున మనం ఏం చేయాలంటే, రేపు సాయంత్రం 6 గంటల లోపు ఈ పరిహారాన్ని పూర్తి చేయాలి. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పని చేయవచ్చు. ముందుగా ఒక శుభ్రమైన గాజు గ్లాసును తీసుకోండి. ప్లాస్టిక్ గ్లాసులు మాత్రం వాడకండి. గాజు లేదా వెండి లేదా రాగి గ్లాస్ అయితే చాలా మంచిది. ఆ గ్లాసులో కొన్ని శుభ్రమైన నీటిని పోయండి. ఆ నీటిలో 3 చుక్కల పచ్చిపాలను వేయండి. పాలు అనేవి లక్ష్మీప్రదమైనవి, అవి శుభానికి గుర్తు. ఆ తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడిని వేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనియాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. ధనియాలు అంటే ధనాన్ని ఇచ్చేవి అని అర్థం. కాబట్టి కొద్దిగా ధనియాల పొడిని ఆ నీటిలో కలపండి. దీనివల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఆ తర్వాత మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఒక 2 రేకులు ఆ నీటిలో వేయండి. ఒకవేళ కుంకుమ పువ్వు అందుబాటులో లేకపోతే కంగారు పడకండి. దానికి బదులుగా మనం పూజలో వాడే కుంకుమను కొద్దిగా ఆ నీటిలో వేయండి. కుంకుమ అనేది సౌభాగ్యానికి, శక్తికి చిహ్నం. ఆ తర్వాత చివరిగా అందులో కొద్దిగా పంచదారను వేయండి. పంచదార వేయడం వల్ల మీ జీవితంలో ఉన్న చేదు అనుభవాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అంతా తీపిగా మారుతుంది. ఇప్పుడు ఈ వస్తువులన్నింటినీ అంటే పాలు, ధనియాల పొడి, కుంకుమ లేదా కుంకుమ పువ్వు మరియు పంచదార వేసిన ఆ నీటిని బాగా మిక్స్ చేయండి. ఇలా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని తీసుకుని మీ ఇంటి ముందున్న లేదా పెరట్లో ఉన్న తులసి కోట వద్దకు వెళ్ళండి. వెళ్లే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని మనసులో ఆ లక్ష్మీదేవిని, దుర్గమ్మను స్మరించుకుంటూ వెళ్ళండి. సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే ఈ పని చేయాలి.
తులసి మొక్క వద్దకు వెళ్ళిన తర్వాత ఆ గ్లాసులోని నీటిని చాలా నెమ్మదిగా తులసి మొక్క మొదట్లో పోయండి. మీరు ఆ నీటిని పోస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న అప్పుల బాధల గురించి ఆ తల్లికి చెప్పుకోండి. అమ్మా తులసిమాత, నాకున్న అప్పులన్నీ పేరిపోవాలి. నా ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు ఉండకూడదు. నాకు అష్టైశ్వర్యాలు ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా మీరు చేయడం వల్ల ఆ తులసిమాత ప్రసన్నమవుతుంది. అప్పుల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ రోజుల్లో అప్పులేని మనిషి లేడు అని చెప్పవచ్చు. కానీ కొందరికి ఆ అప్పులు కొండలా పరిగిపోతుంటాయి. వడ్డీలు కట్టలేక, అసలు తీర్చలేక చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఆ అప్పుల వల్ల ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంటుంది. అలాంటి వారందరికీ ఈ అష్టమి పరిహారం ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. మీరు నమ్మకంతో ఈ నీటిని తులసి మొదట్లో పోస్తే మీ జాతకంలో ఉన్న దారిద్ర్య యోగం తొలగిపోయి కుబేర యోగం పడుతుంది. ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు రావడం మొదలవుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు రావడం వంటివి జరుగుతాయి. దీనివల్ల మీరు చాలా త్వరగా మీ అప్పులను తీర్చివేయగలుగుతారు. అష్టైశ్వర్యాలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం, సంతానం, పేరు ప్రతిష్టలు ఇలా అన్నీ మీకు లభిస్తాయి. అష్టమి రోజున దుర్గమ్మకు ఉన్న శక్తి, శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఉన్న అనుగ్రహం ఈ పరిహారం ద్వారా మీకు తోడవుతాయి. అందుకే ఈ అరుదైన రోజును అస్సలు వదులుకోకండి. కేవలం ఒక గ్లాసు నీటిలో ఈ వస్తువులు కలిపి పోయడం వల్ల మీ దశ మారిపోతుందంటే అంతకంటే అదృష్టం ఇంకే ఉంటుంది. ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు గుర్తుంచుకోండి. తులసి ముక్కను తాకేటప్పుడు లేదా నీటిని పోసేటప్పుడు చాలా భక్తిగా ఉండాలి. నెలసరి ఉన్న మహిళలు ఈ పని చేయకూడదు. ఇంట్లో వేరే ఎవరైనా ఉంటే వారితో చేయించవచ్చు. అలాగే ఈ నీటిని పోసిన తర్వాత తులసి కోట చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించండి. దీనివల్ల ఫలితం ఇంకా రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది అని గట్టిగా నమ్మండి. ఎందుకంటే మనం ఏ పని చేసినా అది నమ్మకంతో చేస్తేనే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. ఈ అష్టమి శుక్రవారం రోజున మీరు చేసే ఈ చిన్న సేవ ఆ తల్లికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవని వారు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నవారు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే మీ మిత్రులకు మరియు బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది అప్పుల బాధలతో ఇబ్బంది పడుతుంటారు. మీ ఒక్క షేర్ వల్ల వారు కూడా ఈ పరిహారాన్ని తెలుసుకుని వారి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం కూడా ఒక గొప్ప పుణ్యకార్యం. తులసిమాత సర్వ రోగ నివారిణి మాత్రమే కాదు, సర్వ దారిద్ర్య హరిణి కూడా. ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తే దేనికి కొరత ఉండదు. రేపు సాయంత్రం 6 గంటలలోపు ఈ పనిని పూర్తి చేసి ఆ మహాలక్ష్మీదేవి కృపకు పాత్రులు కండి. మనసులో ఎప్పుడూ ఒకటే అనుకోండి, అమ్మా నీవే దిక్కు. అలా అనుకుని ఈ నీటిని పోస్తే ఆ తల్లే మీ అప్పుల బాధ్యత తీసుకుంటుంది. మీకు మంచి రోజులు మొదలవుతాయి. అష్టైశ్వర్యాలు మీ ఇంటి గుమ్మం తొక్కుతాయి. ధనలాభం ఖచ్చితంగా కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆ గ్లాసు నీటిలో పాలు, ధనియాల పొడి, కుంకుమ, పంచదార కలపడం మర్చిపోకండి. ఈ మిశ్రమానికి ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంది. నమ్మకంతో చేయండి, ఫలితం మీరే చూస్తారు. ఆ తులసిమాత, ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.